దాకా 3 గంటలన్నర దాకా 3 అంతస్తుల భవనంలో 3.5 గంటలు పట్టిందంట మంటల అదుపులోకి తెచ్చుతాను. మీరు ఆలోచన చేయండి, అదేమన్నా 30 అంతస్తులు కాదు, 50 అంతస్తులు కాదు, 3 గంటలు పట్టిందట. గా బుడ్డ 3 అంతస్తుల బిల్డింగ్ లా ఫైర్ కంట్రోల్ చేసినందుకు 10 గంటలకు ఈ సాక్ష్యాధారాల చెరిపివేత కార్యక్రమం ఏదైతే మొదలైందో సాక్ష్యాలన్నీ మాయమయ్యే వరకు 3.5 గంటలు నిర్విఘ్నంగా జరిగేందుకు మరి ప్రైవేట్ ఆర్మీ లాగా అక్కడ పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ సహకరించినట్టుగా కనబడతా ఉంది. 3 అంతస్తుల బిల్డింగ్ లా ఫైర్ ఆపేందుకు 3.5 గంటలు పడుతుందంటే ఇంత ఎఫెక్టివ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది మనకి, వాళ్ళకి 3.5 గంటలు పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా? దీనిలో పెద్దవాళ్ళ పాత్ర లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే కేవలం ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ మొదటి అంతస్తులో ఫైర్ ఆపడానికే 3 గంటలు పట్టిందంట, మిగతా అంతా కలిపి అర్ధ గంటనట. ఆ మొదటి అంతస్తులోనే అసలు కీలకం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి పెద్ద పెద్ద నేరగాళ్లకు సంబంధించిన ముఖ్యమైన కేసులకు సంబంధించి అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసేది ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. అక్కడ డ్యూటీలో ఎవరు లేరట. ఇది జరిగినప్పుడు ఇంత విచిత్రం చూడండి, 24 గంటలు డ్యూటీలో ఉండాల్సిన చోట ఉదయం 10 గంటలకు డ్యూటీలో ఎవరు లేరట. ఎవరూ లేకపోవడం వల్ల అనుకోకుండా ఎవరు అటెండర్ చెప్తే వీళ్ళకి తెలిసిందట. ఇవన్నీ కూడా చాలా చతురతను, చాలా అతి తెలివితేటలను, ఫేక్ న్యూస్ ను నడిపి మీడియాను మేనేజ్ చేసి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో ఒక భాగంగానే మేము కనబడతా ఉన్నాం. అందుకే మొదలేమన్నారు, ఏం కాలేదు, అక్కడ ఏం నష్టం జరగలేదు అని ఒక తుపేల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. ఆ తర్వాత ఇగో ఇది ప్రెస్ నోట్, అందులో ఏం లేదని. తర్వాత ఎఫ్ఐఆర్ వచ్చింది బయటికి. ఎఫ్ఐఆర్ లో పాపం మా పోలీస్ ఆయన నిజాయితీగా పనిచేసినట్టున్నాడు. ఆయన రాసిండు క్లియర్ గా ఏమి జరగలేదు అనేది తప్పు. అక్కడ ఏమేమి పోయినాయి అంటే కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీతో పాటు ప్రాపర్టీ రూమ్ తగలబడ్డది, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్ మొత్తం పోయింది, అనాలిసిస్ ఛాంబర్ మొత్తం పోయింది, చివరికి సర్వర్ రూమ్ అంటే కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే సమాచారం ఏ సర్వర్లు అయితే ఉంటుందో ఆ సర్వర్ రూమ్ మొత్తం కాలిపోయింది. ఒకటి కాదు, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, చివరికి సర్వర్ రూమ్ అన్ని పూర్తిగా కాలిపోయినాయని చెప్పి నేను చెప్పడం లేదు, ఎఫ్ఐఆర్ చెప్తా ఉన్నది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, విజయవంతంగా అనుకున్న పని చేసిండ్రు, విజయవంతంగా పకడ్బందీగా వేసుకున్న ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసినారు. ఎందుకంటే ఒకసారిగా సర్వర్లు కాలబెట్టినాక ఇంకేముంటది కాడ, ఆధారాలు పోయింది, కేసు పోయింది, సర్వర్లు పోయినాయి, అందులో ఉన్న డేటా పోయింది. కుట్ర విజయవంతంగా ముఖ్యమంత్రి గారు పూర్తి చేసినారు. 50 కంప్యూటర్లు తగలబడ్డాయంట. ఇలా ఒక ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వాధినేత బహుశా తమ కార్యాలయాన్ని తామే మొట్టమొదటిసారి కుట్రతో కాల్చేయించడం చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అని రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక దొంగ చీకటి ఒకటైపోయినాయి, ఇక్కడ దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రే దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. కాబట్టి నేను సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచి పడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటే ఢిల్లీలో లాలూచి పడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చిన్న చితకా విషయం కాదు, చిన్న చిల్లర విషయం కాదు ఇది. అందుకే నేను అంటా ఉన్నా, కేంద్రం వెంటనే స్పందించాలి. మీరు ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ కేసులో నిజం నిగ్గు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇందాక పోలీస్ అధికారులు చెప్పింది కూడా విన్నాను. చాలా కేసులలో ఆధారాలు పోయినాయి. దాదాపు గత 8-10 సంవత్సరాల ఆధారాలు కూడా పోయినట్టుగా, చాలా విలువైన సమాచారం పోయినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉంటే నేను విన్నాను. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది ప్రమాదం కాదు అని. అందుకే మరి ఈ వివరాలు బయటికి రాకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర అధినేతనే స్వయంగా కుట్ర పన్నిండని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవాళ బుగ్గి చేసిండ్రు. కాబట్టి
ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసి అందులో కీలకమైన ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు